సీతారామరాజు గారు జయంతి వేడుకలు యానివర్సరీ సంబంధించి మనమందరం కూడా ఇక్కడ గుంటూరు పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ ఎమ్మెల్యేస్ కూడా పాల్గొని మనమందరం కూడా ఇవాళ ఆయనని స్మరించుకున్నాము. అల్లూరి సీతారామరాజు గారు ఆయన రాజమండ్రి దగ్గర పుట్టి పెరిగినప్పటికీ మనకి ట్రైబల్స్ కోసము రాష్ట్రంలో చాలా పోరాటం చేస్తున్నారు. మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా ఆయన బ్రిటిష్ అగేన్స్ట్ అక్కడ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ట్రైబల్స్కి అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కానీ వాళ్ళకి అక్కడ ఉండే పొలాల మీద కానీ అక్కడ వాళ్ళు ఉండడానికి రైట్స్ కానీ ఇవన్నిటినీ కూడా క్వశ్చన్ చేసి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది రికగ్నైజ్ చేసి ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు. ఆయన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో వేరియస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పటికీ ట్రైబల్స్ కోసము ప్రత్యేకంగా మనకి రంపా రిబెలియన్ అనేది 1922లో దాంట్లో కూడా పాల్గొన్నారు. ఆయన ప్రతిసారి ఇలాంటి గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్తో పాల్గొన్నప్పటికీ మోస్ట్లీ పోలీస్ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం మీద అప్పుడు ఎవరైతే బ్రిటిష్ పోలీస్ వారు ఉన్నారో వాళ్ళకి అగేన్స్ట్ క్యాంపెయిన్స్ అనేది తీసుకునేవారు. అండ్ దాంట్లో ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఏదైతే మనకి వెపన్స్ కానీ ఏది దొరికినా తీసుకొచ్చేసి మళ్ళీ కూడా వాళ్ళకి ఒక సవాల్ ఇచ్చినట్టు నేను ఇవన్నీ తీసుకెళ్ళిపోయాను అనేది చెప్పేవారు. ఆయన ధైర్యంని మనము గుర్తించి ఆయనకి అందరూ కూడా ఆయనని మన్యం వీరుడు అని కూడా పిలుస్తారు. ఆయనకి గుర్తుగా మనము ఆయన మన దేశానికి కానీ ముఖ్యంగా ట్రైబల్స్కి కానీ అందరికీ కూడా చేసిన సేవల్ని ఆయన వీరంని అందరినీ కూడా ఇవాళ గుర్తించి ఇవాళ ఉన్న యూత్ కానీ అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన్యం వీరుడిగా పేరుగాంచిన అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి ఆయన నివాళులు అర్పించడానికి వచ్చాము. ఒక మహోన్నత వ్యక్తి, గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా నిలిచారు. బ్రిటిష్ వారిచే అణిచివేయబడ్డ ఎందరో ప్రజలకి ఆయన ఒక ఉక్కు పాదాన్ని గుండెల్లో నిద్రపోయేలాగా ఆయన సంస్కరణలు చేయడం జరిగింది. సాయుధ పోరాటమే బ్రిటిష్ వారిని వెనక్కి తిప్పే ఏకైక ఆయుధంగా ఆయన నమ్మారు. విప్లవం ఎప్పుడైనా వర్ధిల్లాలి అనే ఒక నినాదంతో ఆయన ముందుకు సాగారు. ఎప్పుడు కూడా బ్రిటిష్ వారిని ఎలా అణిచివేయాలి, ఆయనకున్న తక్కువ వనరులతోనే ఎలా వారిని ఎదుర్కోవాలి అనే క్రమంలో చాలా అద్భుతంగా ప్రతిఘటించారు. ఎంతో చిన్న వయసులోనే ఆయన ఈ సాయుధ పోరాటంలో మరణించడం జరిగింది. ఇలాంటి ఉద్యమకారులు, విప్లవకారులు ఎందరో యువతకి ముఖ్యంగా చాలా ఆదర్శప్రాయులుగా ఉంటారు. ఎందుకంటే యువత ఏదైనా తలుచుకుంది అంటే సాధించి తీరుతుంది. అందులో అల్లూరి సీతారామరాజు లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు ఎప్పుడు ఆదర్శంగా నిలుస్తారు. వారి శక్తియుక్తులు మనకు ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలుగా ఉంటాయి. కాబట్టి అందులో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఈరోజు మనం గుర్తు చేసుకోవడం, ఆయనకి ఇలా నివాళులు అర్పించడం నిజంగా చాలా సంతోషదాయకం. నాకు ఈ భాగస్వామ్యం దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఆణిముత్యం, బ్రిటిష్ వారికి ఎదురెడ్డి నిలబడినటువంటి ధైర్యశాలి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో కాదు దేశంలో అన్ని చోట్ల కూడా ఆదివాసులు ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు ఆదివాసుల హక్కుల కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మాత్రమే కాకుండా స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎస్టీ యాక్ట్ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గతంలో ప్రభుత్వం పనిచేసినటువంటి ప్రభుత్వం ఆదివాసీల కోసం ఎటువంటి నష్టం చేసిందో ఈరోజు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా గత ప్రభుత్వం ఆదివాసీలు నష్టపరిచినటువంటి పరిస్థితులు. ఆనాడు అల్లూరి సీతారామరాజు గారి పోటీ ఆయన ఏ విధంగా అయితే ఆదివాసీ హక్కుల కోసం పోరాడాడో ఈరోజు అదే వంతుగా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఆదివాసీ హక్కుల కోసం పోరాడినటువంటి పరిస్థితులు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. బాక్సైట్ గనుల కోసం వందలాది మంది నిరాశ్రులు చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అదే ఆదివాసీల కోసం చట్టాలు రూపొందించి వారికి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టబోతా ఉందని చెప్పి
ప్రతి ఒక్క ఆదివాసికి కూడా ధైర్యం కలిగిస్తూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండండి. వారందరూ కూడా ఆ రోజు మనందరి నాయకుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. 127వ జయంతి ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఒక 7-8 ఏళ్ల క్రితం ఈ నార్త్ సెంటర్లో ఈ విగ్రహాన్ని మనం ఆనాటి కలెక్టర్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి అంటే గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేయటమే. జాతీయ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి గిరిజన పిల్లల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి శిక్షణ ఇవ్వడానికి స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని గిరిజన మంత్రి గారిని అలాగే సంజయరాణి గారిని ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా గిరిజన పిల్లల అభివృద్ధి కోసం మన ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో గిరిజన పిల్లలు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సీతారామరాజుకి నివాళులు.